నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 5 ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 5. వెళ్తున్న వెంకట్ వైపు అలాగే చూస్తోంది శ్రద్ధ. అందరి చూపులు వెంకట్ పైనే ఉన్నాయి. అమల, అలివేలు, వినయ్ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వెళ్తూ వెళ్తూ శ్రద్ధ వాళ్ళందరినీ చూసి బాయ్ చెప్తూ చెయ్యి ఊపింది. వాళ్ళ ఇంటికి అంత పెద్ద కారు రావడమే విశేషమనుకుంటే బంగారపు బొమ్మలాగా ఉన్న శ్రద్ధ వాళ్లతో అలా మాట్లాడడం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందరూ శ్రద్ధకి చేతులు ఊపుతూ ఉండడం చూస్తూ వెంకట్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అసలు ఈ అమ్మాయి ఏమనుకుంటోంది? అడ్డంగా ఇరికించేసింది. వీళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి. అసలే అమ్మ రోజు పెళ్లి చేసుకొని బుర్ర తినేస్తోంది. ఈ అమ్మాయి ఇచ్చిన ఆఫర్ వీళ్ళస్సలు వదులుకోరు. బలవంతంగా నా మెడకి ఆ అమ్మాయిని తగిలించినా తగిలిస్తారు ఆలోచిస్తున్నాడు వెంకట్. శ్రద్ధ వెళ్తున్న కారు సందు చివర వరకు వెళ్ళేదాకా అమల, అలివేలు, వినయ్ ముగ్గురు అలాగే నుంచుని చూస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ బాబోయ్, ఇంత పెద్ద కారు అమలగారి ఇంటికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. వాళ్ళందరి వైపు చూసి గొప్పగా ఒక స్టిల్ ఇచ్చి లోపలికి వచ్చింది అమల. ఒరే వెంకట్, నాయనా బంగారం అని దీర్ఘాలు పోతూ చేతికర్ర ఆడించుకుంటూ, నాకు తెలుసురా, అసలు నీది మహజ్జాతకమని నువ్వు పుట్టినప్పుడే అన్నారు మీ తాతగారు అంటూ లోపలికి వచ్చింది అలివేలు. ఒరేయ్, మనల్ని వెతుక్కుంటూ వచ్చిందిరా ఆ అమ్మాయి. ఎంత బావుందో, కుందనపు బొమ్మలాగా. అంత పెద్ద సంబంధం నీకు కలలోనైనా వస్తుందా? అమల ఆనందం తట్టుకోలేక పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చెబుతోంది. అన్నయ్య, వదిన చూసావా ఎంత పెద్ద కారులో వెళ్ళిందో అని వెనకే వస్తున్న వినయ్ మాటలు. నాకు తెలుసురా, నీ జీవితం ఎక్కడో ఒకచోట మహామలుపు తిరుగుతుందని. అందుకనే ఇన్ని రోజులు నీకు ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వలేదు. ఈ సంబంధం విషయం మీ నాన్నగారితో చెప్పాలి. ఇలా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ వెంకట్కి మాట్లాడే అవకాశం అస్సలు ఇవ్వట్లేదు. అమ్మా ఆగు, నువ్వు ఇప్పుడు ఎవ్వరికి కాల్ చేయకు. అమల చేతిలో ఫోన్ లాక్కున్నాడు. అదేంట్రా, నాన్నగారు వచ్చాక మాట్లాడదామా? సడన్గా సర్ప్రైజ్ చేద్దామా? ఏంటమ్మా నువ్వు? ఆ అమ్మాయి వచ్చి అడిగితే సరిపోయిందా? నాకు ఇష్టం ఉండాలి కదా. సినిమా హీరోలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ అన్నాడు వెంకట్. ఏడిసావు తత్తు కొడక. చేతికర్రతో ఒక్కటి కొట్టింది అలివేలు. అబ్బా బామ్మ, చీటికి మాటికి కొడితే చిరాకు పడుతూ రుద్దుకుంటున్నాడు వెంకట్. కొట్టడం కాదురా, కాల్చి వాతలు పెడతాను. ఏమనుకుంటున్నావో? ఆ పిల్లకి ఏం తక్కువరా? నాకు నమస్కారం చేసింది రాగానే. నీ జన్మలో ఒక్కసారైనా నాకు నమస్కారం చేశావా? ఓసేయ్, ఇది అన్యాయమే. నీకు నమస్కారం చేయలేదని నా జీవితాన్ని బలి చేస్తావా? ఒరేయ్, నిన్ను మాట్లాడుకు అని చెప్తుంటే అర్థం కావట్లేదా? అసలు ఆ పిల్లకి నువ్వెట్లా నచ్చావురా? ఆ పిల్లని చూస్తే మిలమిలా మెరిసిపోతోంది. నువ్వేమో చామన ఛాయ. ఆ పిల్ల వచ్చిన కారు చూసావా ఎంత పెద్దగా ఉందో? నువ్వు ఎప్పుడైనా ఎక్కావట్రా? మీ తాతకు మించిన సంబంధం. నిన్ను కోరుకుని వస్తే కాదంటానికి నోరు ఎట్లా వచ్చిందిరా? మొట్టికాయ వేసింది అలివేలు. ఏహే, ఊరికే దొబ్బేస్తున్నావు. ఏమిటి నీ బాధ? విసుక్కుంటూ అక్కడి నుంచి పక్కకు వచ్చాడు వెంకట్. అమలా, చూసావా నీ పెంపకం ఎలా ఉందో? నా కొడుకుని చూడు, ఇప్పటికీ నా ముందు భయపడతాడు. నిన్న కాక మొన్న పుట్టాడు తత్తు కొడుకు, ఎదురించి మాట్లాడుతున్నాడు. వెంకట్ వెనకాలే వస్తూ కర్రెత్తి కొడదామని చూస్తున్న అలివేలు చేతికి అందకుండా దూరంగా నడుస్తూ, చూడు బామ్మ, ఇంకొక్కసారి కొట్టావంటే నీ చేతి కర్రని 2 ముక్కలు చేసి పొయ్యిలో పడేస్తాను విసుగు కోపం కలిపిన స్వరంతో అంటున్నాడు వెంకట్. మీరు ఆగండి అత్తయ్య గారు, నేను మాట్లాడతాను వాడితో అంటూ అలివేలును ఆపి ఆవిడ ఆయాసపడుతూ ఉండడం గమనించి, ఒరేయ్ వినయ్, బామ్మకి మంచినీళ్ళివ్వు అంది అమల. వినయ్ వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్లు తీసుకువచ్చి ఆవేశపడుతున్న అలివేలు చేతికి ఇచ్చాడు. ఒక గుట్టక మింగి వెంకట్ వైపు చూస్తోంది అలివేలు. అది కాదురా వెంకట్టు, ఆ అమ్మాయిని ఎందుకు కాదంటున్నావు? కారణం ఉండాలి కదా. అదేంటమ్మా, మీకు అలా ఎలా నచ్చేసింది? అది వచ్చి అడిగితే నన్ను ఇచ్చేస్తారా? నీ మొహం, నిన్నెందుకు ఇస్తాము? ఆ పిల్లనే తెచ్చుకుంటాము. ఆహా, వస్తుంది మరి. తన బంగ్లా, ఆస్తులు, అంతస్తులు అన్నీ వదిలి
ఈ మిడిల్ క్లాస్ ఇంటికి వస్తుందా? ఆ అమ్మాయి ఏదో అట్రాక్షన్లో ఉండి అలా మాట్లాడుతోంది. లైట్ తీసుకోండి. రేపు ఈ పాటికి ఆ అమ్మాయి నన్ను మర్చిపోతుంది. కావాలంటే మీరే చూడండి. అది కాదురా, ఆ అమ్మాయి మాటలు వింటుంటే పెదవుల మీద నుంచి వచ్చినట్లు అనిపించట్లేదు. మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు ఉన్నాయి ఆ మాటలు. నాకు మీరు ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వాలి ఆంటీ అంటూ కన్నీళ్లు పెట్టుకుందిరా. కాదనుకురా వెంకట్, ఒక్కసారి ఆలోచించు. అలాంటి సంబంధం అసలు మనం ఎన్ని జన్మలెత్తినా వస్తుందా? వెంకట్ని బుజ్జగిస్తూ అడిగింది అమల. అమ్మా, గంట క్రితం ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు. తను వచ్చి ఏదో మాట్లాడితే మీరు ఇలా రియాక్ట్ అవుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నానే. అందరూ కాంప్రమైజ్ అయిపోతున్నారేంటి? కనీసం నడవడం కూడా రావట్లేదమ్మా దానికి. తీసుకువచ్చి ఏం చేస్తారు? అట్లీస్ట్ ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండలేదు. పైగా ఆ అమ్మాయిని చూసావా? హై లెవెల్. అది వేసుకున్న హిల్స్ 10,000 పైమాటే ఉంటాయి. మెయింటైన్ చేయాలంటే మన వల్ల కాదు. అరే, 5 నిమిషాలు కూడా మన ఫ్యాన్ కింద కూర్చోలేకపోయింది. ఒళ్ళంతా దానికి చెమటలు పట్టేశాయి. మన ఇంట్లో తను అస్సలు ఉండలేదమ్మా, చాలా కాన్ఫిడెంట్గా అన్నాడు వెంకట్. వెంకట్ చెప్పేదానికి చిన్నగా తల ఊపుతూ నిజమే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అమల. వెంకట్ మాటలు విని వినయ్ ఫేస్లో సంతోషమంతా ఆవిరైపోయింది. కానీ అలివేలు మాత్రం పట్టు వదలట్లేదు. పెళ్లి చేసుకొని ఎదవవి ఆ అమ్మాయికి ఎందుకురా ముద్దు పెట్టావు? ఆవేశంగా చేతికర్ర ఊపుకుంటూ ముందుకు వచ్చింది. అబ్బబ్బా నానమ్మ, అది ముద్దు పెట్టడం కాదు. నువ్వేంటి చేతికర్ర తీసుకుని వచ్చేస్తున్నావు? అది మీ ఆయన జ్ఞాపకం. జాగ్రత్తగా ఉంచుకోవాలని ఉంటే నా దగ్గరికి రావద్దు చెప్తున్నాను. ఇప్పుడు దానిని 2 ముక్కలు చేస్తాను. వెంకట్ వార్నింగ్ ఇవ్వడంతో కొంచెం దూరంగానే నిల్చుంది అలివేలు. చిన్న పెద్ద లేదట్రా నీకు? లేదు, నాకేమీ లేదు. దొంగ వెదవా. థ్యాంక్స్ బామ్మ. ఛీ, నీకన్నీ మీ తాత బుద్ధిలే. తాత పోలికలు మనవడికి రాక ఎవరికి వస్తాయి అంటూ అలివేలు దగ్గరికి వచ్చి బుగ్గ మీద చిటిక వేశాడు. వెదవ వేషాలు, ఇలాంటి వాటికి ఏమీ తక్కువ లేదు. చిన్నగా నవ్వుతూ సిగ్గుపడింది అలివేలు. అరే, 60 ఏళ్ల బాలకుమారి, నువ్వు మరీ అంతలాగా నవ్వకు. నీ తొస్సుపల్ల సౌందర్యాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను అన్నాడు వెంకట్ గుండెలపై చెయ్యి వేసుకుని. అరే, ఏంట్రా నాతో వేషాలు వేస్తున్నావా? చంపుతాను. అబ్బా నానమ్మ, నీకు చెప్తే అర్థం కాదా? ఇప్పుడేంటి నీ బాధ? నేను దాన్ని పెళ్లి చేసుకోవాలా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ పెద్ద కారు ఎక్కి షికారు తిరిగి రావచ్చు. ఎంత గొప్పగా ఉంటుంది. పైగా నీ పెళ్ళం తెల్లగా భలేగుందిరా. పుట్టే పిల్లలు కూడా బాగుంటారురా. వామ్మో, నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు నానమ్మ? ఇంకా నాకు అసలు పెళ్ళే జరగలేదు, అప్పుడే నాకు పుట్టే పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? బయటికి రా, వచ్చేసేయి. నువ్వు డ్రీమ్స్లోకి వెళ్ళొద్దు. ఇది సినిమా కాదు బేబీ అన్నాడు వెంకట్. ఏడ్సవ్ వెదవా, ఇంక 2 ఏళ్ళు పోతే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అప్పుడు నువ్వు పెళ్ళి అని ఏడ్చినా ఎవ్వరూ ముందుకు రారు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు అని వెంకట్కి చివాట్లు పెడుతూ, ఇదిగో చూడు అమలా, వీడు ఇలాగే అంటాడు. సన్నాయి బూరావాడు డోలు కొడుతూ బూర ఊదుతుంటే గంగిరెద్దు తల ఊపుతుంది కదా, అలా నువ్వు వీడి ప్రతి మాటకి తల ఊపద్దు. నీ కొడుకుకి పెళ్ళి కావాలి అంటే గట్టి పట్టు పట్టాల్సిందే. లేకపోతే 2 ఏళ్ల తర్వాత నీకు కోడలు పిల్ల రాదు. ఆలోచించుకో అంది అలివేలు. కోడలు అమలకి గీతోపదేశం చేస్తూ. అవునరా, నిజమే. ఇప్పటికే నీకు 25 సంవత్సరాలు దాటిపోయాయి. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా? మళ్ళీ మొదటికి వచ్చింది అమల. అదే నస, అదే పోరు. వెంకట్కి పిచ్చెక్కినట్టు అనిపిస్తోంది. ఒకవైపు అలివేలు, మరొక వైపు అమల. ఇద్దరూ అటూ ఇటూ వాయించేస్తున్నారు. మధ్యల దరువులాగా అనిపిస్తోంది వెంకట్కి. అబ్బబ్బబ్బబ్బా, నన్ను చంపేస్తున్నారు మీరిద్దరూ. నాకు ఆలోచించుకునే టైం ఇవ్వండి. ఆ పిల్ల రేపు మన డెసిషన్ తెలుసుకోవడానికి ఇంటికి వస్తాను అంది కదా, అప్పుడు ఆలోచిద్దాం. నిజంగా ఆ పిల్ల వస్తే నేనే తనతో పర్సనల్గా మాట్లాడి అప్పుడు మీకు డెసిషన్ చెప్తాను. అప్పటి వరకు మీరు నన్ను విసిగించొద్దు అంటూ అలివేలుని అమలని బయటికి పంపించి రూమ్ తలుపులు వేసుకుని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు వెంకట్. ఇంద్రభవనాన్ని మైమరిపించేలాగా ఉన్న బంగ్లా ముందు కారు హారన్ ప్రెస్ చెయ్యగానే వాచ్మెన్ వచ్చి తలుపు తీశాడు. కారు విండోలో నుంచి
శూన్యాన్ని చూస్తూ కూర్చుంది శ్రద్ధ. ఆ బంగ్లా ముందు పెద్ద గార్డెన్ ఎంతో అందంగా డెకరేట్ చేయబడి ఉంది. ఒకవైపుగా ఉన్న పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేశారు. శ్రద్ధ లోపలికి వచ్చి తన రూంలోకి వెళ్తూ, సీతాలు, ఒక 15 మినిట్స్లో కాఫీ పెట్టి తీసుకురా, వంటింట్లో పనిచేస్తున్న సీతాలకు చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయింది. రూంలోకి వెళుతూనే హ్యాండ్ బ్యాగ్ తీసి మంచంపై విసిరికొట్టి వాష్రూంలోకి వెళ్ళి షవర్ తిప్పి దాని కింద నుంచుంది. మెదడులో ఎన్నెన్నో ఆలోచనలు, మనసులో చెప్పలేని బాధ. కాళ్ళు కూడా కింద పెట్టనివ్వకుండా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కన్న తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోవడం, కంపెనీ బాధ్యతలు మొత్తం 21 ఇయర్స్ ఉన్న తన భుజాల మీద పడడం, దిలీప్ పెళ్ళి పెళ్ళి అంటూ హెరేస్ చేయడం, తన తల్లి తండ్రి చనిపోయినప్పటి నుంచి చీటికి మాటికి ఇంటికి రావడం, క్లోజ్గా బిహేవ్ చేయడానికి ప్రవర్తించడం, కంపెనీ బాధ్యతలు తనకు అప్పజెప్పమని ఫోర్స్ చేయడం, తన బాగోగులు చూసుకోవడానికి, తనతో ప్రేమగా మాట్లాడటానికి ఏ ఒక్కరూ లేరన్న బాధ, చుట్టూరా ఉన్న పనివాళ్ళు రోబోల్లాగా పనిచేయడం, చిన్నమ్మాయి గారు అని పిలిచే పిలుపు ఇప్పుడు అమ్మగారిగా మారిపోయింది. లేనిపోని పెద్దరికాన్ని తన నెత్తి మీద రుద్దుతుంటే తట్టుకోలేకపోతోంది. చిన్న వయసులో జీవితం మీద విరక్తి ఏర్పడింది. తల్లిదండ్రులు లేని ఈ లోకంలో తాను ఉండకూడదు అనుకుంది. ఇన్ని ఒత్తిడులను తట్టుకోలేక చనిపోవాలని అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, అన్నీ తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన తన కళ్ళ ముందు మెదులుతోంది. ఎంతసేపు షవర్ కింద ఉందో, ఎన్ని కన్నీళ్ళు వచ్చాయో. దాదాపు ఒక అరగంట తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చింది. ఏందమ్మాయి గారు ఇది? ఎట్టా ఉండేవాళ్ళు ఎట్టా అయిపోయారు? నేను ఇట్టా చూడలేకపోతున్నానమ్మా. పవిట కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంటూ అంది సీతాలు. నాకేమైంది సీతమ్మ, బాగానే ఉన్నాను, చిన్న నవ్వు నవ్వుతూ అంది శ్రద్ధ. ఏందమ్మా మీ బాధ? నా కాడా దాస్తే దాగేదా మీ బాధ? ఈ చేతులతో పెంచినాను, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. పెద్దమ్మ గారికి అయ్యగారికి అట్టా జరిగినప్పటి నుంచి మీరు మనిషి కావట్లేదు. ఎన్నో రాత్రులు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. నేను చూస్తూనే ఉన్నాను. దగ్గరికి వచ్చి నచ్చజెబుదామంటే అరుస్తారు. ఎవ్వరినీ రానివ్వరు, ఏమీ మాట్లాడవు. పిచ్చి పట్టిన దానిలాగా తయారయ్యావు. ఏమైందో ఏంటో తెలియదు. 2 రోజుల క్రితం చక్కగా స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళినావు. ఎంత సంబరపడ్డానో. నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారైనా నన్ను సీతాలు అని పిలిచావా? ఈనాడు నువ్వు నన్ను సీతాలు కాఫీ అని అడిగితే నా మనసు ఎంత పొంగిపోయిందో చిన్నమ్మాయి గారు. ఎవ్వరూ లేరని మీలో మీరు అలా కుమిలిపోతూ ఏడవకండమ్మా. నా మనవళ్ళు మనవరాళ్ళు నాకు ఎంతో, మీరు కూడా అంతే అంటున్న సీతాలని ఒక్కసారిగా దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది శ్రద్ధ. సారీ సీతాలు. కన్నీళ్లతో ఆవిడని హత్తుకుని అలాగే ఉండిపోయింది. ఏందమ్మా ఇది? ఏడవమాకండి. దేవుడు ఈ చిన్న వయసులో మీకు ఇంత బాధ ఎందుకు పెట్టినాడో. చల్లగా ఉన్న వాళ్ళని చూస్తే భగవంతుడికి కడుపు మంట అనుకుంటా. తనని తలవరని ఇట్ట బాధలు పెడుతూ ఉంటాడు. శ్రద్ధ కళ్ళు తుడుస్తూ ధైర్యం చెప్తోంది సీతాలు. చాలామంది అనుకుంటూ ఉంటారు సీతాలు, డబ్బు ఉంటే చాలు లైఫ్ బిందాస్గా ఉంటుందని. కానీ దాంట్లో నిజం లేదు. నా దగ్గర చెప్పలేనంత ఐశ్వర్యం ఉంది, కానీ సంతోషం ఏమాత్రం లేదు. అదే వెతుక్కుంటున్నాను. దొరుకుతుందని అనుకుంటున్నాను. వెలవెలపోతున్నా నా జీవితానికి మళ్ళీ ఒక అర్థం వస్తుందని అనుకుంటున్నాను. వెంకట్ గురించి ఆలోచిస్తూ అంటోంది శ్రద్ధ. ఏందోనమ్మా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అమ్మ నాన్న పోయాక మీలో కూడా చాలా మార్పు వచ్చింది. అల్లరి చేయడం సుతారం మానేశారు. కాలేజ్కి వెళ్ళడం మానేశారు. నెల రోజులవుతోంది అమ్మా నాన్న చనిపోయి. అయినా మీరు ఇంకా కోలుకోలేదు. నిన్న కాక మొన్నటి నుంచి ఆఫీస్ ఆఫీస్ అంటున్నారు. ఇప్పుడు ఇంకేదో మాట్లాడుతున్నారు. నాకెందుకనో మిమ్మల్ని చూస్తుంటే భయంగా అనిపిస్తోంది అంది సీతమ్మ. డోంట్ వరీ సీతమ్మ. సూర్య చక్రవర్తి గారి అమ్మాయి శ్రద్ధ ఎలా ఉండాలో అలాగే ఉంటాను. పెదవుల మీద చిరునవ్వుతో సీతమ్మ అందించిన కాఫీ తీసుకుని సిప్ చేస్తూ అంది శ్రద్ధ. అది
మీరట్టా నవ్వుతూ ఉండండి, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని నవ్వుతూ వెళ్ళిపోయింది సీతమ్మ. వెంకట్ గారు నా గురించి ఆలోచిస్తున్నారా? ఈ అమ్మాయి ఏమిటి డైరెక్ట్గా వచ్చి పెళ్ళి అంటోంది అని తప్పుగా అనుకుంటున్నారా? ఆయన ఫోన్ నెంబర్ మెయిల్లో పంపించిన ఇంటర్వ్యూ అప్లికేషన్లో ఉంది కదా, కాల్ చేస్తే? నో, నేను తొందరపడకూడదు. వాళ్ళకి ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలి. వెంకట్ గారికి నేను నచ్చలేదా? ఆయన పక్కన సరిపోనా? తనని తాను అద్దంలో చూసుకుంది శ్రద్ధ. నాకేం తక్కువ, బాగానే ఉన్నాను కదా. ఇంతకంటే బెటర్ అమ్మాయి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏమో, కాలేజీలో చాలామంది అబ్బాయిలు నా వెంట పడ్డారు, చాలామంది ప్రపోజ్ చేశారు. వాళ్ళందరినీ నేను లైట్ తీసుకుంటే ఇతను నన్ను లైట్ తీసుకుంటున్నాడేమిటి? ఎందుకని నా వైపే చూడడానికి ఇష్టపడట్లేదు? ఆలోచిస్తోంది శ్రద్ధ. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ అప్డేట్ ఇవ్వడం లేట్ అయింది కదా, అందుకనే ఈరోజు కొంచెం ఎక్కువగా స్టోరీ చెప్తున్నాను. ఇబ్బందిగా అనిపిస్తే కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి. స్టోరీ విని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా చెప్పండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.